Namaskaram to all our parents and good evening my dear children. CA ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాసి క్లియర్ చేయలేనటువంటి స్టూడెంట్స్కి ఒక చిన్న వీడియో రానా. అదేంటంటే కొంతమంది కూడా నియర్ అబౌట్ 40 to 50 స్టూడెంట్స్ ఉన్నారు. మేము సెల్ఫ్ ప్రిపరేషన్ హోమ్ ప్రిపరేషన్ అని అంటున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. లిసన్ టు మీ మై డియర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. సో కొంతమంది అంటే 2 months ఉంది కదా, లేదు December 20న ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆర్ఎఫ్ఎల్ నేను October 6న తయారు చేస్తున్నాను. ఇట్ ఈస్ మోర్ దెన్ 2 months. నియర్ అబౌట్ 80 days ఉంది ఇక్కడ నుంచి. 80 days మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వచ్చు అంటే ఫర్ షూర్ పాస్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు కాబట్టి. సో నేను 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఫస్ట్ ఇన్సిడెంట్ అంటే 199 మార్క్స్తో ఫెయిల్ అయ్యి మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాసిన వాళ్ళు ఉన్నారు. 198 మార్క్స్తో ఫెయిల్ అయ్యి సిఏ ఫౌండేషన్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి నేనే అడ్మిషన్ ఇచ్చాను. ఇద్దరూ నన్నే కలవటం జరిగింది. ఇట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే అక్రాస్ అ నేషన్, దేశవ్యాప్తంగా మాస్టర్ మైండ్స్ కాదు, అసలు దేశవ్యాప్తంగా కనీసం ఒక 1000 మంది కాదండి, కనీసం ఒక 4-5 వేల మంది ఉంటారు. 185 లేదా 190 ఆ రేంజ్లో మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు. అంటే 190 మార్క్స్ వచ్చి ఫెయిల్ అవటం ఏంటంటే 10 మార్క్స్ తగ్గినట్టు. 4 పేపర్స్ మీద 10 మార్క్స్ అంటే ఎంత? అప్రాక్సిమేట్లీ ఈచ్ పేపర్ 2 మార్క్స్ అప్రాక్సిమేట్లీ. అంటే ఇంకొక 2 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాళ్ళు. అలాంటిది ఈ కోర్స్. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. హోమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ వద్దు. యు నీడ్ ఎ గైడెన్స్ లేకుండా పాస్ అవ్వగలిగినటువంటి కోర్సు కాదు. డబ్బు గురించి లెక్క వేయద్దు. ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. డబ్బు గురించి లెక్క వేయద్దు. ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీరు 6 నెలలు లేటుగా పాస్ అయ్యారనుకోండి, సపోజ్ మీరు పాస్ అయిన తర్వాత మీ ఫస్ట్ శాలరీ 60,000 అనుకుంటే 6 months ఇంటూ 60,000 3,60,000 పోయేది. ఆల్రెడీ మీరు కొన్ని తప్పులు చేశారు. మళ్ళీ తప్పు చేయొద్దు. హోమ్ ప్రిపరేషన్ తప్పు, సెల్ఫ్ ప్రిపరేషన్ తప్పు. మీరు రండి, ఒక గైడెన్స్ కిందకు వచ్చేయండి. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో, మాస్టర్ మైండ్స్ అయితే మాస్టర్ మైండ్స్, వేరే ఇన్స్టిట్యూట్ అయినా పర్లా జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నా, నేను మీ వెల్ విషర్. నేను మాస్టర్ మైండ్స్ ఒక వెల్ విషర్ అయితే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి అని చెప్పేవాడిని. మా కేర్ నచ్చితే, మా కన్సర్న్ నచ్చితే, మా అకాడమిక్ ప్రోగ్రామ్ నచ్చితే, మా మెటీరియల్స్ నచ్చితే, మా పనితీరు నచ్చితే మా దగ్గర జాయిన్ అవ్వండి. నచ్చలేదు వేరే చోట జాయిన్ అయిపోండి. కానీ మీరు పాస్ అవ్వటం మాకు ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఉండి చదివే వాళ్ళు పాస్ అవ్వరా అంటే 90% పాస్ అవ్వరండి. ఇంకో 10% మంది ఉంటారు ఎక్సెప్షన్లో, వాళ్ళు ఎక్కడున్నా పాస్ అవుతారు. మిగతా 90% మీకు హోమ్ స్టడీస్, హోమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ ఏ మాత్రం సెట్ అవ్వదు. మీరు రిస్క్ తీసుకోవటమే. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉన్నారు. చివరికి ఒక మాట చెప్పిన, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉన్నారు. మళ్ళీ రేపు మీరు ఫెయిల్ అయితే అసలు ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోతారు. ఇంకో అటెంప్ట్ గురించి ఆలోచించరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకో అటెంప్ట్ చేద్దాం, లెట్ us ప్రిపేర్ ఆన్ సెల్ఫ్ బేసిస్ అని చెప్పి ఇంట్లో హోమ్ ప్రిపరేషన్ లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతున్నారు. ఫెయిల్ అయితే ఈసారి సెల్ఫ్ ప్రిపరేషన్ లేదు, హోమ్ ప్రిపరేషన్ లేదు, ఈ కోర్స్ వదిలేసి వెళ్ళిపోవటమే. మీకు కూడా ఎంతూజియాజం ఉండదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత చదవాలనిపించదు. అందుకని రిస్క్ తీసుకోవద్దు. నన్ను నమ్మండి. 2002లో నేను సీఏ పాస్ అయ్యాను. ఇప్పటికీ 19 years అయిపోయి 20th yearలో ఉన్నా నేను. నన్ను నమ్మండి. మీ ఏజ్ ఎంతో, నా ఎక్స్పీరియన్స్ అంతా యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్. నన్ను నమ్మండి. హోమ్ ప్రిపరేషన్ వద్దు, సెల్ఫ్ ప్రిపరేషన్తో వచ్చి జాయిన్ అయిపోండి. స్టడీ అవర్స్ బ్యాచ్ అన్నా జాయిన్ అవ్వండి, లేదా క్రాష్ బ్యాచ్ అని జాయిన్ అవ్వండి. 80 days కంటే ఎక్కువ టైం ఉంది. 80 days లేదా అప్రాక్సిమేట్లీ 80 days టైం ఉంది. 80 days ఏమాత్రం తక్కువ కాదు. ఓకే. అలానే ఈ లేట్ అడ్మిషన్స్కి ఫీజు కూడా తగ్గిస్తున్నాము. లేట్ అడ్మిషన్స్కి ఫీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మేము ఫీజు డిస్కౌంట్ ఇస్తున్నామని మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. మా దగ్గర కేర్, కన్సర్న్, క్వాలిటీ ఉంటేనే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. ఇవి లేకపోతే ఫ్రీ అడ్మిషన్ ఇచ్చినా కూడా జాయిన్ అవ్వద్దు. అండ్ అలానే ఓల్డ్ ఎస్ఎస్పీ స్టూడెంట్స్కి 1 time ఫ్రీ కోచింగ్ కానీ క్రాష్ మ్యాచ్లో ఇస్తున్నాం. జస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 5,000 rupees తీసుకుంటున్నాం. అలానే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్లో డబ్బు కట్టి క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళకు ఒక 10,000 rupees డిస్కౌంట్ సిఏ ఫౌండేషన్ క్రాష్ మ్యాచ్లో ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామో తెలుసా? మీరు అట్లీస్ట్ ఇవి చూసి టెంప్ట్ అయినా సరే సిఏ ఫౌండేషన్ మళ్ళీ కోచింగ్కి వస్తారు అని, అంతకంటే ఇంకేం లేదు. యూ మే రీచ్ మీ ఎట్ msnmohan2013@gmail.com. మీ బ్రదర్ లాగా నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఫాదర్ లాగా నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ మే ప్లీజ్ కాంటాక్ట్ 9885125001, 9851250003. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నా పేరు మనోహర్. నేను సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ శ్రీనివాస భవన్లో చదువుతున్నాను. క్రాష్ బ్యాచ్ అంటే నేను డిసెంబర్ అటెంప్ట్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఇంత తక్కువ టైంలో ఎలా సిఏ ఫౌండేషన్ లాంటి సిలబస్ని ఎలా కవర్ చేస్తారనేది ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా రావాలి హాస్టల్స్ కానీ ఇంకో డౌట్ ఉండేది. నేను ఫస్ట్ ఇక్కడ రాగానే ఓ 2 months సంబంధించిన ప్లాన్ ముందుగానే ప్రిపేర్ చేయడం వల్ల, ఏ రోజు సిలబస్ ఆ రోజు చెప్పడం వల్ల సిలబస్ని
త్వరగా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో చెప్పించడం వల్ల ఎంత హెవీ సిలబస్ని కూడా తక్కువ టైంలో ఫాస్ట్గా స్టూడెంట్స్కి అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా ఆ సిలబస్ని కేవలం సిలబస్ మాత్రమే చెప్పకుండా డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పక్క సిలబస్ని కూడా కంప్లీట్ చేయడం వల్ల డౌట్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. ఇంకా స్టడీ అవర్స్ ఏ రోజు చదివింది ఆ రోజు చదువుకోవడం వల్ల రివైజ్ అయినట్టు మళ్ళీ ఎగ్జామ్ వరకు చూసుకునే అవుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఏ వీక్ సిలబస్ మీద దాని మీద రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఎవ్రీ వీక్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ వీకెండ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్లా పెట్టడం వల్ల పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఈజీగా రాయడానికి ఛాన్స్ ఉంది. రివిజన్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారో కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు. మేము ఎక్కడైనా తప్పు చేస్తే అక్కడ సేమ్ రిపీట్ చేయకుండా ఎగ్జామ్లో క్లారిటీ కరెక్ట్గా ఇస్తున్నారు. మెటీరియల్ ఐసీఏలో ఉన్న మెటీరియల్ కొంచెం డిఫికల్టీగా ఉన్న పాయింట్స్ని కూడా మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో ఫ్రెండ్లీ మెటీరియల్గా చేయడం వల్ల ఎంత హెవీ కాన్సెప్ట్ని అయినా సింపుల్గా తక్కువ టైంలో నేర్చుకోవడానికి మనకు స్కోప్ ఉంది. రీవర్క్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం క్లాస్లో చెప్పింది కరస్పాండెంట్ ప్రాబ్లం క్లాస్లో చేసింది రీవర్క్ ఇవ్వడం వల్ల సేమ్ కాన్సెప్ట్ని తొందరగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ చేయడం వల్ల తక్కువ టైం ఉన్నా సరే ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా రాయగలమనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకొకటి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా వస్తాం అనుకుంటే ఇక్కడ శానిటైజేషన్ చేయడం కానీ, ఎవ్రీవన్ మాస్క్ పెట్టుకోవడం కానీ, ప్రతిరోజు శానిటైజర్స్, ఒక టీచర్స్ బయట నుంచి వస్తున్నారు కాబట్టి క్లాస్కి రాకన్నా ముందు శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్ మైండ్స్. హాయ్ ఎవరివన్, నా పేరు జితేంద్ర. నేను మాస్టర్ మైండ్ శ్రీనివాస భవన్లో సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ చదువుతున్నాను. నేను ఈ డిసెంబర్ అటెంప్ట్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. బట్ ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. బట్ మాస్టర్ మైండ్ సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ ఓపెన్ చేసింది. సో దాంట్లో జాయిన్ అయితే త్వరగా అవుతుందని నాకు అనిపించి నేను జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవుద్దా లేదా అని మళ్ళీ కంగారు పడ్డాను. బట్ వీళ్ళు ఇచ్చే షెడ్యూల్ బట్టి 2 month షెడ్యూల్ మొత్తం ఇచ్చేసారు. సో ఆ షెడ్యూల్ చూసినప్పుడు అవుద్ది అని నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో అలాగే ఇక్కడ వచ్చే ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ వస్తున్నారు. అలాగే సిలబస్ చాలా పెద్దదైనా సరే వీళ్ళు దాన్ని ఇంచక్క అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ డే క్లాసెస్ జరిగిన తర్వాత నైట్ స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఆ నైట్ స్టడీ అవర్స్లో ఫ్యాకల్టీస్ కూడా ఉంటున్నారు. ఆ ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు ఆ మార్నింగ్ జరిగిన క్లాసెస్ చదువుకున్నప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే ఫ్యాకల్టీస్ క్లియర్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ వీకెండ్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. రివిజన్ ఎగ్జామ్స్ వీకెండ్ జరిగిన మొత్తం సిలబస్ మీద సండే మార్నింగ్ ఎగ్జామ్ పెడుతున్నారు. అలాగే దాని తర్వాత రోజే ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరగడం వల్ల నేను ఏమైనా మిస్టేక్స్ అయితే ఎలా భయపడాలి అలా అనుకున్నప్పుడు ఫ్యాకల్టీ వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే చాప్టర్ అండ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. రివిజన్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ కూడా పెడతామన్నారు. బట్ పెడతారో లేదో అని నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పెడతారు ఫిక్స్ అని నాకు అనిపించింది. అలాగే మెటీరియల్స్ కూడా ఇక్కడ వచ్చే మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ సీఏ ఫౌండేషన్ మెటీరియల్స్ లాగా సేమ్ ఈక్వల్గా ఉన్నాయి, ఎకో ఫ్రెండ్లీ లాగా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇచ్చే రీవర్క్ చేస్తే మనం తర్వాత చాప్టర్ కూడా రివైజ్ చేసుకోక్కర్లేదు. అలాగే డైలీ బేసిస్ మీద రీవర్క్ చేయాలి. అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ సెక్షన్స్ కూడా పెడుతున్నారు ఎవ్రీ సండే. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ కూడా ఇక్కడ డైలీ బాగా తీసుకుంటున్నారు. ఫ్యాకల్టీస్ రోజు వచ్చి శానిటైజ్ చేసుకుంటున్నారు. అలాగే మా హాస్టల్ రూమ్స్లో కూడా శానిటైజ్ చేసుకుంటున్నారు. అండ్ అందరూ మాస్క్స్ పెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ మాస్క్. Hi, hello. I'm Megha Reddy from Nellore, studying CA Foundation in Masterminds Control. Everyone knows that a virus killing us. I mean COVID-19. During this pandemic situation, people are suffering a lot. First of all, students suffered a lot because of online classes. Then management decided to conduct offline classes. It is a good decision to attend physical classes. Management conducting chapter and exam after completion of every chapter at the end of the week. By writing this chapter and exams, this exams helps us to complete the syllabus thoroughly. No repeated questions will be gathered in the question papers. Management prepares question papers at public exam standards. This exams makes us confident to attempt public exam easily. Management conducts to students number of revision exams pre-finals. By writing these exams, we are improving fastness, presentation skills and selection of questions. As soon as exam completes, management provides suggested answers to analyze our performance. After results, they rectify our errors that students commit. Finally, my suggestion to all my friends to attend physical classes. It's glad to be a part of Masterminds College. Thanks for giving this wonderful opportunity.
Myself Syed Muhammad Alfaz. I have been joined CA Foundation Revision and Study Hours batch in Masterminds in physical mode instead of online mode, because in case of advantages and disadvantages of online mode and offline mode, the students who are going to appear or the students who appeared in online mode will enjoy the word freedom in class times instead of listening the classes due to lack of monitoring, whereas the student who appeared in online mode or whereas when the student who appeared in offline mode will listen the classes instead of murmuring with the friends due to presence of monitors, and the concentration level of a student who appeared in online mode will be low when compared to the student who appeared in offline mode. And I think one of the main cause for the failure of a students who appeared in recent examinations will be the online mode. And I don't say that online mode has only disadvantages, it has also advantages in its own way when compared to offline mode. In offline mode there will be the huge chance of advantages, and the disadvantages will be low in case of offline mode. I prefer my friends to join in offline mode instead of online mode. Thank you. Myself, C.A. Shamsundar. I am studying revision exams and study hour batches in Masterminds. In comparison between online and physical classes, I support physical classes due to there exist many distractions in online classes such as social media. In physical classes, we have faculty in our nearby so that we can clarify our doubts very clearly and we can perform well in exams. In online mode, we can clear our doubts more frequently, such as physical classes. In physical classes, we can attend examinations very well, so that every examination is a final examination and final examination such as weekend examination. In online classes, we can perform every weekend exam as final examination, and we can perform the final examination as well. So this is the reasons I can say that physical classes are more effective than online classes. Thank you.